నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము అధ్యాయములు 14, 15 మరియు 16. తారకాసురుని చేత పీడింపబడు దేవతలు తమ కష్టములను కథలుగా బ్రహ్మదేవునకు విన్నవించుకొనుట, పార్వతీ శివుల వివాహమునకు ప్రయత్నించమని బ్రహ్మ వారలను ఆదేశించుట. బ్రహ్మ నచ్చచెప్పగా తారకాసురుడు స్వర్గమును వదిలిపెట్టుట, దేవతల అచ్చట నుండి లక్ష్యసిద్ధికి ప్రయత్నించుట సూతుడు పలికెను. తదనంతరము నారదుడు అడుగగా పార్వతీ వివాహ విస్తృత ప్రసంగమును తెలుపుచు బ్రహ్మ తారకాసురుని జన్మ, అతడనరించిన ఉగ్రతపము, తాను కోరిన వరములను అతడు పొందుట, దేవతలను అసురులను అందరినీ జయించి స్వయముగా ఇంద్ర పదవి నధిష్ఠించుట మొదలుగా గల కథలను వివరించెను. తరువాత బ్రహ్మ నుడివెను. తారకాసురుడు ముల్లోకములను వశపరుచుకొని స్వయముగా ఇంద్రుడయ్యను. అప్పుడు అతనితో సమానుడైన శాసకుడు ఎవరునూ లేకుండిరి. జితేంద్రియుడైన ఆ అసురుడు త్రిభువనములకు ఏకైక ప్రభువై అద్భుతముగా రాజ్యపాలన చేయసాగాను. సకల దేవతలను తొలగించి వారి స్థానములందు దైత్యులను నియమించెను. విద్యాధరాది దేవజాతులను స్వయముగా తన పనులయందు లగ్నము చేసెను. మునీంద్ర, తదనంతరము తారకాసురుని చేత పీడితులైన ఇంద్రాది సమస్త దేవతలు అత్యంత వ్యాకులతకు లోనై అనాథలై నా శరణు జొచ్చిరి. వారందరూ ప్రజాపతినగు నాకు ప్రణామమునరించి మిక్కిలి భక్తిభావముతో నన్ను స్తుతించిరి. తమ దుఃఖపూరితమైన దారుణ విషయములను తెలిపి ఇట్లు పలికిరి. ప్రభు, మీరే మాకు గతి, మా కర్తవ్యమును ఉపదేశించువారును మీరే. మీరే మాకు దాతలు, ఉద్ధారకులు. దేవతలందరము తారకాసురుడను ప్రేరుగల అగ్నిలో దహింపబడి అత్యంత వ్యాకులతను పొందుచున్నాము. బలమైన ఔషధములు కూడా సన్నిపాత రోగమునందు బలహీనములైనట్లు ఆ అసురుడు మా క్రూరమైన ఉపాయములన్నిటినీ బలహీనపరచెను. భగవంతుడగు విష్ణుదేవుని సుదర్శన చక్రము మీదనే మా విజయపు ఆశ ఆధారపడి ఉండును. కానీ అది కూడా వాని కంఠమునందు కంఠితమయ్యను. ఆ అసురునికి మెడయందు పూలమాల వేసినట్లుండెను. మునీంద్ర, దేవతలు చెప్పిన దానిని విని నేను సమయోచితముగా వారితో ఇట్లు పలికితిని. దేవతలారా, నా వరదానము చేతనే దైత్యుడగు తారకాసురుడు ఇంత ఎదిగిపోయాను. కనుక నా చేతులతో వానిని హతమార్చుట సముచితము కాదు. తాను పెంచి పెద్ద చేసిన వాడే వధించుట అన్నది యోగ్యమైన పని కాదు. విషవృక్షమును కూడా స్వయముగా నీరు పోసి పెంచినచో దానిని ఖండించుట సముచితము కాదని అంగీకరింపబడినది. మీ అందరి కార్యమును సఫలమొనర్చుటకు భగవంతుడగు శంకరుడొక్కడే సమర్థుడు. కానీ మీరు చెప్పినప్పటికీ స్వయముగా ఆ స్వామి కూడా ఆయనను ఎదిరింపజాలడు. తారక దైత్యుడు తన పాపములతో తానే నశించును. నేను ఉపదేశించినట్లు మీరు చేయుడు. నా వరప్రభావమున నేను తారకాసురుని వధింపజాలను. విష్ణుదేవుడు కానీ భగవంతుడు శంకరుడు కానీ అతనిని సంహరింపలేరు. ఇంకెవరైనా వీరపురుషుడు కానీ దేవతలందరూ కలిసి కూడా అతనిని చంపలేరు. ఈ సత్యమును నేను వచించుచున్నాను. దేవతలారా, శివుని వీర్యమున ఉదయించిన పుత్రుడే తారకదైత్యుని వధించగలుగును. ఇంకెవ్వరూనూ అందుకు సమర్థులు కారు. సురశ్రేష్ఠులారా, దీనికి ఒక ఉపాయము చెప్పెదను. దానిని మీరు ఆచరింపుడు. మహాదేవుని కృపచేత ఆ ఉపాయము తప్పక సిద్ధించును. పూర్వము దక్షుని యజ్ఞమునందు అతని కుమార్తె సతీదేవి తన శరీరమును పరిత్యజించెను. ఆమెయే ఇప్పుడు హిమవంతుని పత్నియగు మేనక గర్భమున జన్మించెను. ఈ విషయము మీకును తెలిసినదే. మహాదేవుడు ఆ కన్యను తప్పక
పాణిగ్రహణము చేయును. అయినప్పటికీ దేవతలారా, మీరు స్వయముగా దీని కొరకు ప్రయత్నింపుడు. మేనక కుమార్తెయగు పార్వతీయందు పరమశివుడు తన వీర్యమును ఉంచునట్లు మీరు ప్రయత్నింపుడు. భగవంతుడగు శంకరుడు ఊర్ధ్వరేతస్కుడు. ఆ స్వామి వీర్యమును ప్రస్థలితమొనర్చుటకు పార్వతీయే సమర్థురాలు. ఇతర ఏ స్త్రీయు తన శక్తి చేత అట్లు చేయజాలదు. గిరిరాజపుత్రి ఇప్పుడు యౌవన దశకు ప్రవేశించినది. హిమాలయ పర్వతమునందు తపమనరించి మహాదేవునికి ప్రతిదినము సేవలు చేయుచున్నది. తన తండ్రి హిమవంతుని సలహా మేరకు ఆమె తన ఇరువురి స్నేహితురాండ్రతో ధ్యానపరాయణుడు పరమేశ్వరుడగు శివునికి పట్టుదలతో సేవలు నొర్చుచున్నది. త్రిలోక సుందరియగు పార్వతి శివుని ఎదుట నుండి ఆ స్వామికి ప్రతిదినము పూజలు సలుపుచున్నది. అయినప్పటికీ ధ్యానమగ్నుడగు పరమేశ్వరుడు మానసికముగా కూడా ధ్యానహీన స్థితికి రాడు. అనగా ధ్యాన భంగము కలిగి పార్వతి వైపు చూచు ఆలోచన కూడా ఆయన మనస్సునకు రాదు. దేవతలారా, చంద్రశేఖరుడగు శివుడు కాళిని తన భార్యగా చేసుకొను తలంపు కలుగునట్లు మీరు ప్రయత్నింపుడు. నేను ఆ దైత్యుని వద్దకు వెళ్ళి వానిని చెడు కార్యముల నుండి దూరము చేయుటకు యత్నించెదను. కనుక ఇప్పుడు మీరు మీ స్థలములకు పొండు. నారద దేవతలతో ఇట్లు పలికి, నేను వెంటనే తారకాసురుని కలిసి తిని మిగుల ప్రేమతో అతనిని పిలిచి ఇట్లు చెప్పి తిని, తారక, స్వర్గము మన తేజస్సుకు సారతత్వము. కానీ ఈ రాజ్యమును నీవు పరిపాలించుచున్నావు. దీని కొరకు నీవు గొప్ప తపమాచరించితివి. దానికంటే అధిక ఫలమును కోరసాగితివి. నేను నీకు దీనికంటే చిన్న వరమునే ఇచ్చి తిని స్వర్గరాజ్యమును నీకివ్వలేదు. కనుక నీవు స్వర్గమును వదిలి పృథివిని పాలించుము. అసుర శ్రేష్ఠ, దేవతలకు యోగ్యమైన కార్యములన్నీయు నీకతడి నుండియే సులభమగును. దీనికి భిన్నముగా ఆలోచించవలసిన అవసరము లేదు. ఇట్లు తారకాసురుని నచ్చజెప్పిన తరువాత నేను శివాశివులను స్మరించుచు అతడి నుండి అదృశ్యమైతిని. తారకాసురుడు కూడా స్వర్గమును వదిలి భూమి మీదకు వచ్చెను. శోణితపురమున నివసించుచు రాజ్యపాలన చేయసాగెను. దేవతలందరూ నా మాట విని నాకు నమస్కరించి ఇంద్రునితో కూడి ప్రసన్నచిత్తులై మిక్కిలి జాగరూకతతో ఇంద్రలోకమునకు వెళ్ళిరి. వారందరూ అచటికి వెళ్ళి పరస్పరము కలుసుకొని తమలో తాము సంప్రదింపులు జరిపి ఇంద్రునితో ఇట్లు పలికిరి. స్వామి, శివునికి గిరిజకు కామ సంబంధమైన రుచి కలిగించమని బ్రహ్మదేవుడు తెలిపెను. దానికి అనుగుణముగా మీరు ప్రయత్నించవలెను. ఇట్లు దేవరాజగు ఇంద్రునకు వృత్తాంతమంతయు నివేదించి ఆ దేవతలు ప్రసన్నచిత్తులై తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. అధ్యాయములు 14 నుంచి 16 సమాప్తం.